నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. డిసెంబర్ వస్తే. దీనికి సంబంధించి ఒక ప్రజాపాలన అందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పరిపాలన చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మంత్రుల పనితీరు అభ్యంతరకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో ప్రక్షాళన ఖచ్చితంగా ఉండబోతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇటీవల ఒక నలుగురు మంత్రులు వారి మధ్య నెలకొన్నటువంటి వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, అది తారాస్థాయికి చేరి మీడియా ముఖంగా దాని గురించి ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుందో చూసాం. ఇలాంటి సందర్భంలో హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఒక నివేదిక కోరింది. మంత్రుల పనితీరుపై ఒక సమగ్రమైనటువంటి నివేదిక. అది ఇప్పుడు సబ్మిట్ చేశారు. దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో ఉండేది మనకు తెలుసు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గులాబీ పార్టీకి హస్తం చెక్ పెట్టింది. దానికి ఎంతో శ్రమపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. అది కూడా సీనియర్లు అంతమంది ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను తన భుజాన వేసుకుని పార్టీని లీడ్ చేశారు. క్యాడర్ను ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకొచ్చారు. ఇటువంటి తరుణంలో మంచి అత్యధికమైనటువంటి సీట్లతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే కొంతమంది కావాలని రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేయటం, ఎలా అయినా సరే అంటే సీనియారిటీ అనే అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కానీ హైకమాండ్ ముందే చెప్పింది, రేవంత్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యూహమే విజయాన్ని అందించింది అనేది హైకమాండ్ డిసైడ్ అయిపోయింది. దానికి సంబంధించి ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి, ఖచ్చితమైనటువంటి స్థానాలతో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి అని చెప్పి సీనియర్లు ఎవరికి వారే ప్రచారం చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా. అవన్నీ పటాపంచలైనట్లు హైకమాండ్ ఒక రకమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చింది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా అవేమీ కుదరవు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 5 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు. ఇంకెవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆయన మీద ఎన్నో రకాలుగా నిందలు వేశారు, ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. అయినా సరే రేవంత్ రెడ్డి అవేమీ పట్టించుకోలే. సాధారణంగా ఆయన తీరు ఎలా ఉంటుందంటే, ఆయన వాగ్దాటి ఏదైతే ఉందో దాంతోనే నోర్లు మూయిపిస్తారు. రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆరే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యారు. ఇటువంటి సందర్భంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం. కాంగ్రెస్ ఎలా అయినా సరే అక్కడ హావా మనం పట్టు సాధించాలి, మనమేంటో నిరూపించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉంది. బీఆర్ఎస్ మాత్రం మేము సిట్టింగ్ మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణంతో ఖచ్చితంగా సానుభూతి పరులంతా మా పార్టీకి సంబంధించి, అది కూడా గోపీనాథ్ భార్య సునీతకు ఓట్లు వేసి గెలిపిస్తారు అని. ఇలాంటి సందర్భంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రివర్గంలో ప్రక్షాళన ఉండబోతుంది. మాకు అందినటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో పోటీ చేసినటువంటి క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఆయన మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారు? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారు. దాదాపుగా దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ముస్లిం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, దానివల్ల పార్టీకి ఒక రకమైనటువంటి ప్లస్ అవుతుంది, పాజిటివ్గా కలిసి వచ్చేటువంటి అంశం అనేది ఒకటైతే, ముఖ్యంగా అజారుద్దీన్ ఆయన చాలా వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తి, భారతదేశానికి క్రికెట్ ఆయన ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. అటువంటి వారిని మనం ప్రాధాన్యత ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలి అనే ఒక ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది.
దీనిలో భాగంగానే గత 20 రోజుల క్రితం సోనియా గాంధీతో ప్రత్యేకమైనటువంటి భేటీ, తర్వాత రేవంత్ రెడ్డి మరొకసారి రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనతో చర్చలు జరపడం ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఈ మధ్య తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం, తాజాగా కూడా వెళ్ళారు. తాజాగా వెళ్ళినటువంటి సందర్భంలో మంత్రుల పనితీరుపై దాదాపుగా 15 మంది వరకు ఉన్నారు. ఆ 15 మంది కూడా ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, ఎవరెవరు ఏంటి అనే దాని మీద ఖచ్చితమైనటువంటి సమాచారం, ఒక నివేదిక అనేది ఇచ్చారు. మంత్రుల పనితీరుపై ఒక రకమైనటువంటి రిపోర్ట్, ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఇటీవల కొంతమంది మంత్రులపై తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఎవరైతే మంత్రులు పేషి కొంతమంది అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వటం, వారి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది ఒకటి. దీనివల్ల ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు చెక్ పెట్టి అసలు ఊహించని ఫలితాలను సాధించుకుంది. మరి అటువంటి తరుణంలో ఆ పార్టీని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, మరింత బలోపేతం చేయాలి. ఎంతమంది సీనియర్లు ఉన్నా అధిష్టానం మాత్రం జూనియర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఒక రకంగా వారు ఆలోచన విధానాన్ని బట్టి చెప్తున్నాం. కానీ పార్టీని బ్రతికించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పేసింది. ఇటువంటి తరుణంలో ఎవరిని ఏమీ అనలేక, ఏమీ చేయలేక, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎటువంటి పరిణామాలు కోమటిరెడ్డి కుటుంబంలో చోటు చేసుకున్నాయో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి తీరుందో టార్గెట్ రేవంత్ రెడ్డి అన్నట్లుగానే మాట్లాడారు. మంత్రి పదవి దక్కలేదని. కుటుంబంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, నాకు కూడా మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి. ఇంట్లో ఎంతమందికి ఇస్తారు మంత్రి పదవులు? సో ఇటువంటి సందర్భంలో ఎలా అయినా సరే ఎన్ని నిందలు వేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, మరెన్నో విమర్శలు చేసినా రేవంత్ రెడ్డి పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన పనితీరుతోనే సమాధానం చెప్పేటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఏంటి అంటే అజారుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారు. తద్వారా ఆగమేఘాల మీద ఆయనకు మంత్రి పదవి ఎందుకు అనే చర్చ కూడా జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు మలుచుకోవాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఎక్కువగా దాదాపు ముస్లిం ఓటర్లు ఎక్కువే. సో ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో ఆ నవీన్ యాదవ్కు కలిసి వచ్చేటువంటి అంశం ఖచ్చితంగా మనం జూబ్లీ హిల్స్ స్థానాన్ని గెలిపించుకొని తీరాలి. గ్రేటర్లో ఇప్పటి వరకు పట్టు సాధించలేదు కాంగ్రెస్ పార్టీ. ఉప ఎన్నికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆయన మాత్రమే విజయం సాధించారు. కానీ ఎక్కడా కూడా మరెక్కడా కాంగ్రెస్ పార్టీ హావా అనేది లేదు గ్రేటర్ హైదరాబాద్లో. మరి త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మనం మైనార్టీలను దగ్గరికి చేర్చుకోవాలి అంటే ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులోనూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మహమ్మద్ అజారుద్దీన్ ఆయనకిస్తే మరింతగా మనకు ఉపయోగపడుతుంది అనే అంశానికి సంబంధించి క్లియర్ కట్గా ఆ తుది నిర్ణయం రేవంత్ రెడ్డి మీద పెట్టేశారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నారు. సో ఇటువంటి సందర్భంలో ప్రక్షాళన కూడా ఉండబోతుంది. ఇద్దరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తేనే మిగిలిన వారు సెట్ అవుతారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయ వర్గాల్లో పొలిటికల్ హీట్ అనేది పెరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక జరగబోతుంది. ఎలాగైనా సరే మనమే గెలవాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తుంటే మనకి తిరిగే లేదు, ఎదురే లేదు అని గులాబీ పార్టీ ఆలోచన. మాకేం తక్కువ, మేమే గెలుస్తున్నాం అని భారతీయ జనతా పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్, దాంతో వారున్నారు. మొత్తానికైతే తెలంగాణ పాలిటిక్స్ చాలా హీట్ కలిగించేటువంటి అంశంగా మారే. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.